సో మేడం కవిత గారికి ఎట్టకేలకు 5 నెలల తర్వాత బెయిల్ రావడం జరిగింది. సో ఎలా అనిపిస్తుంది? మీ సంతోషం ఎలా ఉంది? సంతోషంగా ఉంది బ్రదర్. నిజంగా చెప్పాలంటే ఎన్ని రోజుల నుంచి వెయిట్ చేస్తా ఉన్నాం బెయిల్ ఎప్పుడు వస్తుందా, ప్రతిసారి కోర్టుకి వెళ్ళడం, చూడడం, వెనక్కి తగ్గడం. కానీ లీగల్గా అయితే మొత్తానికి అక్క ఏ విధంగా అయితే నేను లీగల్గానే ప్రూవ్ చేసుకొని బయటకు వస్తాను, ఎవరితో మనకు అవసరం లేదు అన్నారు. అదే విధంగా సుప్రీంకోర్టు లీగల్గానే తీర్పిచ్చింది, లీగల్గానే బయటకు వస్తుంది తప్ప ఇంకే ఉద్దేశపూర్వకంగా కాదు. బెయిల్గా వచ్చింది, బెయిల్ మీద వచ్చినాక కూడా సుప్రీంకోర్టులో లీగల్గానే కొట్టేయడం జరుగుతోంది. ఆ ఉద్దేశం అయితే మీకు అదే చెప్తాను. కొంతమంది అదే చెప్తారు, కేజ్రీవాల్ వచ్చారు మళ్ళీ వెనక్కి వెళ్ళారు. అలా మళ్ళీ వెనక్కి వెళ్ళే ఆలోచన, ఉద్దేశం, అవకాశం కల్పించవరు, రాదు కూడా అనే నమ్మకంగానే నేను మీకు చెప్పదలుచుకున్నాను. ఎప్పుడు లేని విధంగా 25 మంది ఎమ్మెల్యేలు కలిసి ఒకేసారి ఢిల్లీ పైన సో ఫస్ట్ టైం ఎమ్మెల్యేలు వెళ్ళిన తర్వాత ఆమెకు బెయిల్ వచ్చింది కదా. సో దీన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? ఎమ్మెల్యేలు వెళ్తేనే బెయిల్ వచ్చింది అనేది అది చాలా సిల్లీగా ఉంది. బెయిల్ వస్తుందా లేదా అనేది అందరూ కలిసి వెళ్ళారు. ఇప్పుడు ఒక్కొక్కరు ఒక్కోసారికి ఢిల్లీకి సార్ రామన్నతో పాటు కొంతమంది ఎమ్మెల్యేలు వెళ్ళారు, నెక్స్ట్ టైంకి ఇంకో కొంతమంది వెళ్ళారు. ఈరోజు అందరు కలిసి వెళ్ళారు, వస్తుందని ఒక నమ్మకం మీద వెళ్ళారు, వచ్చింది. దానికి కూడా ఈ రాంగ్ గా ఈ విధంగా తీసుకోవడం కూడా కరెక్ట్ కాదు. హైడ్రా గురించి మీరు ఏం చెప్తారు మేడం? హైడ్రా గురించి రేవంత్ రెడ్డి గారికి ఒకటే సూటిగా క్వశ్చన్ చేయదలుచుకో. ముందు వాళ్ళ తమ్ముడు చేసినా కానీ, పొంగులేటి చేసినా కానీ, తర్వాత మన ఎమ్మెల్యే వివేక్ గారికి కానీ ముందు ఎక్కడైతే వాళ్ళు చెరువులు పూర్తి చేసి కట్టున్నారో, ఫుల్ ట్యాంక్ లెవెల్ ఎఫ్టీవల్ ల్యాండ్ లో కట్టిన, మూసి కానుకొని కట్టిన ముందు అవి కూల్చడాలు మొదలు పెట్టండి. ముందు మీకు మీరే చేసుకున్న తర్వాత ఎదుటి వాళ్ళ మీదకి వస్తే పద్ధతిగా ఉంటది. ఆ తర్వాత సామాన్య ప్రజల దగ్గరికి వెళ్తే బాగుంటుంది. కానీ హైడ్రా మీద ఈ విధంగా చేసుకుంటూ వెళ్ళడం కూడా పద్ధతి కాదు. సపోజ్ ఈ రోజు నైట్ 10 గంటల సమయంలో కవిత గారు కనుక ఎయిర్పోర్ట్ లో దిగిన తర్వాత హైదరాబాద్ లో హంగామా ఎలా ఉంటుంది అంటారు? మామూలుగా ఉండదు. ఎప్పుడు ల్యాండ్ అయితే ఆ విధంగా అక్కడి నుంచి భారీగా ర్యాలీ తీసుకుంటూ మేము కవితక్కని తీసుకురావడం జరుగుతుంది. ఎప్పుడు కాల్ వస్తే అందరం కూడా ఈ రోజు తెలంగాణ భవన్ అందరం కూడా ఫామ్ అయిపోయి భారీ ఎత్తున కార్లో కానీ ప్రతి ఒక్కరు బైక్ లో ప్రతి ఆడబిడ్డ అందరూ కూడా ఉత్సాహం తని విని మళ్ళీ హైదరాబాద్ కి తీసుకొచ్చేసి మా సంబరాలు జరుపుకోవాలనే ఉద్దేశం మీద ఉంది. థ్యాంక్ యూ అండి. సార్ ఆ ఎట్టకేలకు 5 నెలల తర్వాత కవిత గారికి అయితే ఈ రోజు బెయిల్ రావడం జరుగుతుంది. సో మీకు ఎలా అనిపిస్తుంది? చాలా సంతోషం అనిపిస్తుంది. న్యాయం గెలుస్తుందని మేము ఎప్పటి నుంచి అనుకున్నాం. కావాలని రాజకీయంగానే ఇది ఉద్దేశంతో కావాలని ఎదుగుతున్నారు. న్యాయం గెలుస్తుందని మీరు అంటున్నారు. గత 5 నెలల నుంచి దాదాపు 4 నుంచి 5 సార్లు బెయిల్కి అయితే అప్లై చేశారు. అప్పుడు ఎందుకు రాలేదంటారు? వెళ్ళంటే అక్కడ అడ్డుకుంటున్నారు, అక్కడ వేరే పార్టీ వాళ్ళు అడ్డుకుంటున్నారు కాబట్టి బిల్ రాకుండా జరిగింది. మేము గిట్ట కేసీఆర్ గారికి గిట్ట న్యాయపరంగానే అన్ని ముత్యంలాగా కడిగి రావాలనే అది ఉద్దేశంతో ఈ రోజు న్యాయం చేస్తుందనే నమ్మకంతో ఈ రోజు సంతోషంగా ఉన్నాం మేమందరం. అందుకే కవితమ్మ కానీ కేసీఆర్ గారు కానీ ఉద్యమనాలు, వీళ్ళు ఉద్యమం నుంచి పుట్టిన వాళ్ళు. అందుకే ప్రజల సంక్షేమాన్ని గురించి ముందుండి ప్రజల నుంచి ఉద్యమం ఎప్పుడైతే చేశారో వాళ్ళు ఎప్పుడు భయపడరు. పులి కడుపులో పులి బిడ్డనట్టు పులిబిడ్డగా ఆమె తయారై ప్రజల న్యాయం ఉంది కాబట్టి న్యాయస్థానం ఎప్పుడైనా లేట్ వస్తే కానీ న్యాయం జరుగుతుందని ఉద్దేశంతో ఈ రోజు అందరం మేము సంతోషం వ్యక్తం చేస్తున్నాం. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ గారు ఒకసారి బయటకు వచ్చారు, మళ్ళీ వెంటనే లోపలికి వెళ్ళారు. మరలా సేమ్ ఈ రోజు కవిత గారు కూడా ఇప్పుడు బయటకు వచ్చారు, మళ్ళీ వెంటనే లోపలికి వెళ్ళే అవకాశాలు ఉన్నాయంటారు. అది కావాలని చేస్తారు కానీ అది కాని విషయం. ఎందుకంటే 296 ఏమో ఎవిడెన్స్ చూశారు, అందులో ఏ ఎవిడెన్స్ గిట్ట దొరకలేదు వీళ్ళకు. కాబట్టి ఎవిడెన్స్ ఏం లేదు కాబట్టి ధర్మస్థానమే చెప్పింది మీకు ఏ ఎవిడెన్స్ లేవు, ఏది రుజువు చేస్తలేదు కాబట్టి మళ్ళీ కాదని మేము భావిస్తున్నాము. సో హైదరాబాద్ లో మొన్న ఒక వారం నుంచి వస్తూనే ఉన్నాం హైడ్రా. ఈ హైడ్రా పీరియడ్ సంచలనంగా మారింది. ముఖ్యంగా టీఆర్ఎస్ అదేవిధంగా బీఆర్ఎస్ శ్రేణులకు సంబంధించిన ఏదైతే ల్యాండ్ అవన్నీ ఉన్నాయో సో అవే వాటిని టార్గెట్ చేస్తున్నారు. సో దాని మీద మీ స్పందన ఏంటి? అవునండి, ఇప్పుడు ఆపోజిషన్ ఉన్న వాళ్ళకి టార్గెట్ చేస్తారు. అధికార పట్టణంలోనే అందరి ఉన్నాయి ఫామ్ హౌస్లు. వాళ్ళకి ఎప్పటి నుంచి ఈ యాక్చువల్ ఎఫ్టీఎల్ ల్యాండ్లలో కట్టింది కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడే ఇవన్నీ కబ్జాలకు గురైనాయి. కాబట్టి ఇప్పుడు వాళ్ళు ఏదో మా పవర్ చూపించాలని చూస్తుంది, పవర్ అని కాదు, పేదవాళ్లకు న్యాయం చేయాలి, మీరు ఇచ్చిన 6 గంటలు నిలబడాలి. కానీ ఇదంతా మన ప్రజలకు మభ్యపెట్టాలని, ప్రజలు ఏదో మళ్లింపాలని ఆ రకంగా ఇదంతా చేస్తున్నారు. వాళ్ళు చేసేది కరెక్ట్ పనే కదా, ఎందుకంటే చాలా మంది భూ కబ్జాదారులు అదేవిధంగా చెరువులు ఆక్రమించి చాలా మంది చేశారు కదా. సో గవర్నమెంట్ సరైన మార్గంలో వెళ్తుంది కదా. ఇగో ఏదైనా కబ్జా చేయడం కానీ ఇల్లీగల్ కానీ కరెక్ట్ పని. కానీ ఇది ఇప్పుడు కాదు, అప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు వచ్చింది, పర్మిషన్లు ఎందుకు ఇచ్చారు? ఇప్పుడు ఉన్న సీఎం రేవంత్ రెడ్డి ఆమె బిడ్డనే అలా ఇప్పుడు ఏదైతే ఎన్కన్వెన్షన్ నాగార్జున కూల్ చేశారో అప్పుడున్న బీఆర్ఎస్ పార్టీ ఎవరైతే అధికారంలో ఉన్నారో సీఎం మన కేసీఆర్ గారు ఉన్నారో అప్పుడు ఆ ఎన్కన్వెన్షన్ కూల్చివేత ఆపేశారు. ఎందుకు ఆపేశారు? అప్పుడు కోర్టు నుంచి స్టే తెచ్చుకున్నారు, స్టే తెచ్చుకున్నారు, కూల్చడానికే ప్రయత్నం చేశారు, ఆర్డర్స్ ఇచ్చారు. కానీ స్టే తెచ్చుకోవడం వల్ల స్టేని కోర్టునే ధిక్కరించలేము కదా, అందుకు స్టే తెచ్చుకున్నారు. స్టే పీరియడ్ అయిపోయినట్టున్నది, వాళ్ళు కూల్చారు. అది గిట్ట ఏదో ఉద్దేశంతో జరిగింది కానీ కావాలని ఏదో మభ్యపెట్టాలి, ప్రజలను ఏదో ఇదే రకంగా మలిపియాలని చేశారు. కానీ 100% న్యాయం గెలుస్తుంది. అతనికి కోర్టుకు వెళ్తాడు, వాస్తవాన్ని ఏముందో తెలుస్తుంది.
ఈ రోజు కబ్జాలు కావాలంటే భూములు ఎఫ్టీఎల్ ల్యాండ్స్ కానీ గవర్నమెంట్ ల్యాండ్ కానీ కబ్జాలు కావాలని కాంగ్రెస్ ప్రభుత్వంలో జరిగింది కదండి. అందుకే న్యాయం ఎప్పుడైనా న్యాయమే జరుగుతుందని చెప్తారు. ఓవరాల్ గా బెయిల్ గురించి ఒక మాట చెప్పండి అని చెప్తారు. బెల్ ఇవ్వడం మంచి పరిమాణం, బెల్ రావడం మంచిది. ఎందుకంటే న్యాయం ఎక్కడైనా ఉంది. 100 కోట్ల కుంభకోణం చెప్పిన దానికి ఏం ప్రూఫ్ లేకపోయింది. కాబట్టి 100% గా న్యాయం ఉంది. మేమంతా సంతోషంగా ఉన్నాం. థ్యాంక్ యూ మేడం. నమస్తే మేడం. నమస్తే అండి. 5 నెలల తర్వాత కవిత గారికి అయితే ఈ రోజు బెయిల్ రావడం జరుగుతుంది. సో ఎలా ఉంది, మీకు ఎలా అనిపిస్తుంది? చాలా సంతోషంగా ఉంది, ఎట్ ఏ టైం విచారంగా కూడా ఉంది. ఎందుకంటే లేని స్కాములో ఆమెను ఇరికించి రాజకీయ కుట్రలో భాగంగా ఆమెను పావుగా వాడుకున్నారు. కేసీఆర్ గారిని నేరుగా ఎదుర్కొనే దమ్ము ధైర్యం లేక ఈ జాతీయ పార్టీ అనేది అర్థమైపోయింది. కానీ ఇప్పటికైనా న్యాయం గెలిచింది, ధర్మం నిలిచింది, అక్కగారు బయటికి రాబోతున్నారు. చాలా సంతోషంగా ఉందండి. మేడం ఇంకొకటి, ఇప్పటి వరకు కేసీఆర్ గారు చూడటానికి ఎందుకు వెళ్ళలేదు అంటారు? కేసీఆర్ గారు చూడడానికి ఎందుకు వెళ్ళలేదు అని అంటే వెళ్ళలేదు అంతే. ఇంకా అది ఎందుకు వెళ్ళలేదు, వెళ్ళాలనుకోలేదు, వెళ్ళలేదు. కూతురు తప్పు చేసిందని అనుకున్నారు ఆయన? కూతురు తప్పు చేయదని అనుకుంటారు. కూతురు తప్పు చేయలేదు కాబట్టి ఎప్పటికీ ఆయన ఏం స్టేట్మెంట్ ఇచ్చిండు, కవిత ఎలాంటి తప్పు చేయలేదు, కడిగిన ముత్యం లాగా బయటకు వస్తుంది అనే స్టేట్మెంట్లు ఇచ్చిండు. ఆమె కడిగిన ముత్యం లాగానే బయటకు వస్తుంది. ఎప్పుడు లేని విధంగా 25 మంది ఎమ్మెల్యేలు కలిసి నిన్న నైట్ ఢిల్లీ చేరుకున్నారు. ఎందుకు ఢిల్లీ చేరుకున్నారు? మా నాయకురాలికి సుప్రీంకోర్టులో విచారణ ఉన్నది కాబట్టి ఢిల్లీకి చేరుకున్నారు. దాన్ని కూడా తప్పు పడితే ఎట్లా? మీరు ఎందుకు అడిగినరో ఎందుకు అడిగినరో నాకు అర్థమైంది. ఏంటంటే బీఆర్ఎస్ పార్టీ బీజేపీలో విలీనం అవుతుంది ఇలాంటివే కదా అని మీరు నన్ను అడగబోతున్నారు. మాకు అర్థమైపోయింది. కానీ బీఆర్ఎస్ పార్టీ ఏ పార్టీలో విలీనం కాదు. బీఆర్ఎస్ పార్టీ లెక్కనే ఉంటది. కేసీఆర్ గారి రథసారథి కేసీఆర్ గారే ఉంటాడు. ఆయనే ముందు మేము నడవబోతున్నాము. గత 4 వాయిదాల నుంచి ఎమ్మెల్యేలు ఎందుకు వెళ్ళలేదంటారు? ఇప్పుడు ఎందుకు వెళ్ళారంట ఎమ్మెల్యేలు? అంటే వస్తుంది బెయిల్ రావాలని కోరుకొని వెళ్ళిండ్రు అంతే, ఏం లేదు అందులో. దాన్ని కూడా రాజకీయ కోణంగా చూడకండి అబ్బా మీరు, ఓకేనా? సో ఓవరాల్ గా ఇప్పుడు అయితే 100 కోట్ల గురించి డిస్కషన్ మేడం. లాస్ట్ టైం ఇట్లా ఇలా ఒకసారి బెయిల్ వచ్చింది కేజ్రీవాల్ గారికి, మళ్ళీ అంటనే లోపలికి వెళ్ళారు. మరలా ఇప్పుడు కూడా కవిత గారు వెళ్ళబోతున్నారు అంటారా? వీళ్ళు ఇలాంటి అపశకున మాటలు మాట్లాడకండి ప్లీజ్. అంటే కేజ్రీవాల్ గారు వెళ్ళబోయిర్రు, కవిత గారు ఎలా పోతాన్రా, ఇవన్నీ తప్పు. అసలు లిక్కర్ స్కామ్ అనేదే లేదు. ఇంకోసారి ఎవడన్నా లిక్కర్ స్కామ్ అని అన్నాడు అనుకోని చెప్పు తీసుకొని దంచుతాం మీడియా వాళ్ళని కూడా. ఇక అబ్బా అట్లా కాదు, లిక్కర్ స్కామ్ అనేదే లేదు. ఎలాంటి ఆధారాలు లేవు, నిరాధారమైన కేసులు. ఎక్కడ కూడా డబ్బులు స్కామ్ అనేది లేకపోతే ఈడీ అదే విధంగా సిబిఐ ఇట్లా చార్జ్ షీట్ ఫైల్ చేస్తారా? ఎక్కడండి, ఎక్కడ చూపించిండ్రు? సుప్రీంకోర్టులో జడ్జి విచారణ నడుస్తుంది. ఎలాంటివి కూడా ఆధారాలు లేకుండా ఎన్ని రోజులు విచారణ పేరుతోటి ఒక ఆడబిడ్డను ఇట్లా చేస్తారనేసి ఈరోజు సుప్రీంకోర్టు జడ్జి గారే చెప్పిండ్రు. నిరాధారమైన కేసు లిక్కర్స్ కేసు అనేది. ఓవరాల్ గా కవిత గారు బెయిల్ గురించి ఒక మాట చెప్పండి చెప్తారు. న్యాయం గెలిచింది, ధర్మం నిలిచింది, కవితకు బెయిల్ వచ్చింది. ఎప్పుడైనా సత్యం గెలుస్తుంది, సత్యమేవ జయతే. ఈవినింగ్ హైదరాబాద్ కవిత గారు రంగాలు ఎలా ఉంటుంది అంటారు ఇక్కడ హంగామా? ఈవినింగ్ రేపు రాబోతున్నారు. రేపు ఎయిర్పోర్ట్ నుంచి భారీగా ర్యాలీ చేయబోతున్నాము. అక్కను ఆహ్వానించబోతున్నాము. ఆమె మా ఉద్యమ నాయకురాలు. ఆమెను చూసే మేము ఆడవాళ్ళందరము రాజకీయాలకు రావడం జరిగింది. ఆమె ఎలాంటి తప్పు చేయలేదనేది ప్రతి ఒక్కరికి తెలుసు. ప్రతి గడప కూడా తట్టబోతున్నాము రేపు.